మై డియర్ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ గైస్, నాతోటి ట్రూత్ ఆర్ డేర్ ఈ గేమ్ ఆడే దమ్ము ఎవరికి? ఓకే, కమ్ ఆన్ బాయ్స్. సో సుధీర్ చెప్పు, ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్ సార్. యాజ్ ఎ జడ్జెస్ గా రోజా అంటే నీకు ఎక్కువ రెస్పెక్టా, నేనంటే ఎక్కువ రెస్పెక్టా? బాగా అయింది. అదేం క్వశ్చన్ సార్? నువ్వేం క్వశ్చన్ వేసావా? పవన్ కళ్యాణ్ ఇష్టమా, చిరంజీవి గారు ఇష్టం అంటే ఏం చెప్పాలి నేను? మరి ఇద్దరు నాకు రెండు కళ్ళు అంటే వాళ్ళు సార్. అలా ఇద్దరు ఒకళ్ళంటే యాక్టింగ్ చాలు, నిజం చెప్పు. 2 కళ్ళు 32 పళ్ళు నెత్తి మీద పోచి ఎన్ని కాదు ఆన్సర్. అంటే ఇప్పుడు నీకు ఆ పెయిన్ తెలియాలని అడిగాను, ఆ చిరాకు లేకపోతే ఇరిటేషన్. సారీ సార్. ఇంకెప్పుడు ఏదైనా సరే ఇంకో అవకాశం ఇస్తున్నాను, సెలెక్ట్ చేసుకో ఈసారి. ట్రూత్ ఆర్ డేరా? డేర్ సార్. ఏదన్నా ఒక బట్టల షాప్కి వెళ్ళి షర్ట్ దొంగతనం చేస్తా. దొంగతనమా? నేనా? చచ్చింది గొర్రె. ఇప్పుడా? డేర్ అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడా? డేర్ అంటే ఇక్కడ ఉన్నది ఏదైనా అడుగుతారు కానీ షాపింగ్ మాల్ కి వెళ్ళొచ్చే, గబుక్కి వెళ్ళొచ్చే. మనల్ని ఫాలో అవుతాను నేను సీక్రెట్ కెమెరాస్ తోటి. సార్ ఎందుకు సార్ పాపం అలాంటి నీకు ఎందుకే? నువ్వు జబర్దస్త్ కదా, నువ్వే కదా సెంట్రల్ స్టేజ్కి వచ్చేసి తెచ్చిపోయి ఫైట్ చేసావు. పోతాడు ఆడే, ఏదో పాపం అంత ప్రైవేట్ నీకు ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే ఎలా కాదనుకున్న ఇద్దరం. మీరు గెలవాలి కదా, జబర్దస్త్ గెలవాలి, ఎక్స్ట్రా జబర్దస్త్ గెలవాలి. ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ ఏంటంటే షర్ట్ దొంగతనం కాదు సార్, ఎప్పటి నుంచో రష్మికి శారీ కొనిద్దామని అనుకుంటున్నాను. అబ్బో హలో, చీరలు ఎక్కడ దొరుకుతాయండి? 3rd ఫ్లోర్. థ్యాంక్ యూ. రష్మి, నీ చీర కోసం 3rd ఫ్లోర్ వెళ్తున్నా. అండి చీరలు కావాలి. చీర మా మరదల కోసం. లేడీ గెటప్ కాదు, నిజంగా మా మరదలకి. మనకి కొంచెం వాటర్ కానీ ఏదైనా అంటే కాఫీ కానీ తెప్పిస్తే. రష్మి, నీకు ఈ డ్రెస్ బాగుంటుందిగా, ఈ కలర్ ఎందుకో సెట్ అయితే అనిపిస్తుంది. ఏం చేయట్లేదండి, ఇలా ఫోల్డ్ చేస్తే బాగా చిన్నగా అయిద్ది అని చెప్పని ఎవరో చెప్పాడు. ఆ లాస్ట్ లోని ఏదో బ్రౌన్ ఉన్నట్టుంది, అదేంటి? ఓకే, నేను అక్కడ చూస్తాను సార్. చీర సార్. సార్ చీర. అరే చీర కాగుల్స్ అనుకో. సారీ. దొంగతనం చేయడం ఎంత కష్టమా? ఏంటి సార్ ఇంతమంది సెక్యూరిటీకి ఎలా దొంగతనం చేస్తాం? చాలా కష్టంగా ఉంది సార్ దొంగతనం చేయడం. నాకు కావాల్సిన కలర్ ఇదే చూస్తున్నాను ఎక్కడుందా అని. ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంటుంది? సరే, ఏం తీసుకోలేదా? బాగున్నదంతా. ఈసారి వచ్చినప్పుడు మా మదర్ని కానీ సిస్టర్ కానీ ఎవరైనా తీసుకొని వస్తాను. అరే, ఈ చీర ఎలా వచ్చింది? ఏం చేస్తున్నారు మీరు? అది కాదు సార్, నాకు తెలియదు సార్ చీర ఎలా వచ్చిందో. మీరు ఒకసారి వచ్చి కూర్చోండి సార్, కొంచెంసేపు. కాల్ ద పోలీస్. మీరు నేను దొంగతనం చేస్తాను సార్. సార్ని కూర్చోబెట్టండి ఒక పక్కన. సార్ యాక్చువల్లీ సార్ ఇది టాస్క్ కోసం, ఇదంతా షూటింగ్ మాట. యాక్చువల్లీ షూటింగ్ అయితే మరి కెమెరాస్ ఎక్కడ ఉన్నాయండి?
అది సీక్రెట్ కెమెరాలు నాగబాబు గారు ఎక్కడో పెట్టారు సార్. అది ప్లీజ్ కూర్చోండి, ఒక 2 నిమిషాలు కూర్చోండి. మీరు కెరీర్ పోయింది సార్, నాకు పెళ్లి కూడా అవ్వలేదు సార్ ఇంకా. ఏం కాదండి, ఒక 2 నిమిషాలు కూర్చోండి. నాగబాబు గారు కెమెరాలు ఎక్కడ చెప్పండి సార్. పోలీసుని పిలవండి అబ్బా. సార్ నాగబాబు గారికి ఫోన్ చేస్తాను, ఆగండి సార్. హలో డాడీ. అదే నాగబాబు గారు. సార్ సార్ ఇక్కడ మీరు దొంగతనం చెప్పని పంపించారు, వీళ్ళేమో నేను నిజంగా దొంగతనం చేశానని చెప్పని పోలీసులు అది అన్నారు సార్. పుడుస్తాను పీకుతాను బయలుదేరావు? అవును సార్, ఏదో ఫ్లోలో వాగాను సార్, చేసేస్తా పీకేస్తా అని. కానీ చాలా కష్టం అని నాకు అర్థమైంది సార్. ఒక్కసారి ఆయనతో మాట్లాడండి సార్ ప్లీజ్ సార్. చెప్పండి సార్. బాగా ఆడుకున్నారా? బాగానే ఆడుకున్నాం సార్ యాక్చువల్ ఆయనతో. సరే ఇంక వదిలేయండి, ఆడుకున్న చాలు మీరు. మంచిది సార్, మంచిది. ఏంటి ఆడుకున్నారా? మాకు ఆల్రెడీ ముందుగానే నాగబాబు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాతనే మేము అన్ని చూస్తాం. మీరు గొప్ప యాక్టరే. పడిపోయింది సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? పెళ్ళి అవుదేమో అనుకున్నా, ఇంకొండదేమో ఇవన్నీ అని చెప్పని. नहीं कुछ भी नहीं. లైఫ్ నాశనం అయిపోయింది. ఏం డాడీ ఇది? నువ్వు ఈ మాత్రం కూడా దొంగతనం చేయలేకపోతే నువ్వు ఎందుకు పని చేస్తావు? ఇప్పుడు కానీ అర్థమైంది డాడీ, నేను దొంగను కాదు నిజాయితీ పరుండని. ఆల్మోస్ట్ వాష్రూమ్ ఎక్కడ ఉందా అని అడిగాడు. వెరీ గుడ్, బాగా ఆడావు. థ్యాంక్ యూ డాడీ. నెక్స్ట్ ఆట ఆడదాం. అందరూ రౌండ్ అప్ చేయండి ఒకసారి. సో చంద్ర సార్, ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్ సార్. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో నీకు ఇష్టమైన టీమ్ లీడర్ ఎవరు? జబర్దస్త్ లో ఎక్స్ట్రా చాలా మంది ఇష్టం. నీకు బాగా ఇష్టమైన వ్యక్తి? బాగా ఇష్టం అంటే రాఘవ సార్. ఎందుకంత రాఘవ అంటే? రాఘవ చాలా ఎవరు ఏం మాట్లాడినా కోప్పడాడు సార్, నవ్వుతూ ఉంటాడు, చాలా పాజిటివ్గా ఉంటాడు. మరి ఇప్పుడు మీ జబర్దస్త్ వాళ్ళంతా ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు మేము గొప్ప అన్నారు. అసలు ఎందుకు మీరు కొట్టుకున్నారు? బెస్ట్ టీం ఎవరో? ఇక నెక్స్ట్ టాస్క్లు ఉన్నాయి, అయ్యలో చెప్తాను. సో నెక్స్ట్ ఆట ఆడదాం. కమ్ ఆన్ బాయ్స్. సో ఇప్పుడు నీకు వచ్చింది కాబట్టి జబర్దస్త్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? జబర్దస్త్ చాలా మంది ఇష్టం సార్. బట్ నీకు బాగా నీకు క్లోజ్ గా ఎక్కువ అఫినిటీ ఉన్నవాళ్ళు అంటే ప్రతి విషయంలో, అంటే స్కిట్ల విషయంలో కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, ఫ్యామిలీకి కొంచెం దగ్గరగా ఉండాలంటే అవినాష్ అండ్ కార్తిక్ సార్. నీది ట్రూత్ ఆర్ డేరా? డేర్ సార్. నేను మంచి టాస్క్ ఇద్దాం రోజా. ఓకే సార్. అవినాష్ ని కార్తిక్ ని తీసుకుని వెళ్ళి రోడ్డు మీద బీభత్సమైన గొడవ, కారణం నీ ఇష్టం వచ్చిన కారణం పెట్టుకో, పెద్ద గొడవ పెట్టుకుంటే మీ చుట్టూ జనం మొగాలి. చిన్న మాట బాబు గారు, అంటే మీరు ఏమనుకోకూడదు, నాకు ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక బ్రదర్ లాంటి వాడు. మా ఇద్దరికి ఒక మంచి ఎమోషన్ ఉంది సార్. నేను అన్నయ్యతో గొడవ అంటే బాగోదు సార్. నిజంగా యాక్చువల్లీ అవినాష్ అండ్ కార్తిక్ మాకు ఒక బ్రదర్ లాంటి వాళ్ళు. వద్దురా బాబు, ఇక్కడ ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ చెప్తారా, డేర్ గేమ్ ఆడతారా? అంతే. అంటే సార్ మీరు టాస్క్ ఇచ్చారు కాబట్టి మేము చేయాలి, తప్పదు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాం సార్. మీకు ఎలా కావాలి అలాండి. నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను, ఒక 1 వీక్లో ఇస్తా. నువ్వు ఇస్తావా ఫైనల్గా చెప్పు. అరే ఒక టీ చెప్పు. నువ్వు ఇక్కడ నువ్వు ఎప్పుడు ఇస్తావు? 1 వీక్లో ఇస్తా అన్న. ఒక 1 వీక్లో ఇచ్చేస్తా ప్రామిస్. పబ్లిక్ ఇది కొంచెం మర్యాద మాట్లాడుతున్నా. ఒక 1 వీక్లో ఇచ్చేస్తాను. 3 months నుంచి డబ్బులు ఇస్తానని ఇవ్వట్లేదు. ఫోన్ చేసినప్పుడు ఎత్తారు కదరా ఫోన్ కనీసం. షూటింగ్లో ఉన్నా, షూటింగ్లో ఉన్నా. కుర్తావేంటి? కొడతావేంటి? కొట్టగించాలి. పబ్లిక్గా కొడతావేంటి? 2 నెలల నుంచి ఫోన్ చేస్తాను. వేడిగా ఏమంటావు? చెప్పాను ఇస్తా అని. ఆగరా, ఫోన్ ఎత్తాలి. షూటింగ్లో ఉన్నా. ఎవరు లేదు షూటింగ్? నాకు షూటింగ్ అరుస్తావేంటి? నాకు లేదా షూటింగ్ అన్నా. 2 months అయింది ఇప్పటికి. ఎవరు డబ్బులు? 1,00,000 రూపాయలు. ఫోన్ చేస్తే కనీసం ఎత్తలేదు.
అయ్యాను నేను ఇవ్వను రూపాయి కూడా ఇవ్వను ఇవ్వను ఏం చేసుకుని షూటింగ్ లో అని చెప్పాను నేను కాదురా దేనికి భయపడాలి డబ్బులు ఇస్తా అని చెప్పే కదా ఎప్పుడు ఇస్తావు నేను ఇస్తాను ఎప్పుడు ఇస్తావు నేను ఇస్తాను కొడతావేంటి అదే ఎప్పుడు ఇస్తావు ఇవ్వను నాగమనండి ఎలా ఉందో కొట్టుకుంటే బయట డిఫరెంట్ గా అనిపించింది సార్. అట్ ద సేమ్ టైం కొంచెం బాధ అనిపించింది. సారీ రా. సో నెక్స్ట్ ఆట ఆడదాం. అందరూ రౌండ్ అప్ చేయండి ఒకసారి. ఓకే సుధాకర్ సార్ చెప్పండి సార్. ట్రూత్ ఆర్ డేరా? ట్రూతే సార్. సో జబర్దస్త్ లో నీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే బా భలే హ్యాపీగా ఉంది నాకు ఒక అనే ఫీలింగ్ వచ్చుంటాయి కదా చాలా సార్లు. ఎస్ సార్. చంటి గారి టీం నుంచి వచ్చిన తర్వాత అంటే చంటి గారి బ్లెస్సింగ్స్ తో నేను టీమ్ లీడర్ అయిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. చంటి అలా లేదేంటి? లేదు సార్, అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. అంతకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది మాత్రం నేను భాస్కర్ గారు టీమ్ లీడర్ అయిన తర్వాత మా దగ్గర నరేష్ ఉన్నాడు. వాడు టీమ్ లీడర్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాడు మాతో ఉన్నాడు, ఓకే హ్యాపీ ఉంది. కానీ టీమ్ లీడర్ అయిన తర్వాత వానికంటూ వాడు డబ్బు సంపాదించుకోవడం, తర్వాత వానికంటూ ఒక పేరు సంపాదించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అది నేను మర్చిపోలేను, చాలా హ్యాపీగా ఉంది. అందరూ రౌండ్ అప్ చేయండి ఒకసారి. అను ట్రూత్ ఆర్ డేరా? ఆల్వేస్ ట్రూత్. నీకు రేష్మిలో నచ్చిన విషయం నచ్చని విషయం? నచ్చిన విషయం ఆనెస్ట్ గా నచ్చిన విషయం ఏంటంటే నేను వదిలేసిన తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ద వే షీ టుక్ ఇట్ ఓవర్ అండ్ చాలా పంచెస్ వచ్చాయి. ఎవ్రీథింగ్ స్పోర్టివ్ అండ్ షీ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. కానీ and yeah and then we came back but still we are friends. Good. Jabardast family lo andarlage నాకు కూడా very close to heart. సో నచ్చింది ఏంటి? నచ్చని గుణం? నచ్చనిది యాక్చువల్లీ నచ్చందంటూ ఏం లేదు బాబు. మీరు ఎందుకు అంత గొడవ పడ్డారు మరి? అంటే సార్ మేము మా టీమ్స్ ని డిఫెండ్ చేసాం అంతే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ డిఫెండ్ చేయడంలో కూడా we were like you should take care of them, I should take care of అన్నట్టే అంతే తప్ప మీ ఇద్దరు లేదు. సో మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఆ అనుబంధం ఆ స్నేహం ఉందన్నమాట. సో రేష్మి నీకు అనసూయలో నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? నచ్చిన విషయం ఏంటంటే సార్ ఒక అమ్మాయి జీవితం అనేది ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టెప్స్, లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. అయినా అవన్నీ దాటి తన ఫ్యామిలీని ప్రయారిటీ ఇస్తూ, తన పిల్లల్ని ప్రయారిటీ ఇస్తూ, తన వర్క్ని ప్రయారిటీ ఇస్తూ, ఎస్పెషల్లీ దాని మీద నాకు చాలా రెస్పెక్ట్ ఎప్పుడు పెరిగిందంటే సార్ ఆఫ్టర్ హర్ సెకండ్ డెలివరీ ఇమీడియట్గా 15 days లోపల షీ బౌన్స్డ్ బ్యాక్ టు వర్క్. తను నిజంగా నాలాంటి అమ్మాయిలకైనా ఇంకా చాలా మంది అమ్మాయిలకి బయట షీఈస్ అ బిగ్ ఇన్స్పిరేషన్ సార్. మోర్ దెన్ ఎగ్జాంపుల్ షీఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్. సో నచ్చనిది ఏంటి? చాలా ఒపీనియేటెడ్ గా ఉంటావు, అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. దట్ ఈస్ వన్. ట్రూత్ ఆర్ డేరా? ఫస్ట్ ఒక్కటేముంది సార్, నాకు నచ్చిన విషయం ఈ టేబుల్ సార్, నచ్చని విషయం ట్రూత్ ఆర్ గేమ్ సార్. అది ట్రూత్ ఆర్ డేరా? డేర్ తీసుకుంటా సార్. సో ఎప్పుడు లేడీస్ హాస్టల్కి వెళ్ళావా? లేదు. ఎప్పుడు వెళ్ళా?
సరే నాకు అంత అవసరం. ఒక లేడీస్ హాస్టల్కి వెళ్ళి బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి రావాలి. మన గోడ దూకే వెళ్ళాలి. లేడీస్ హాస్టల్లోకి వెళ్ళాలన్న అవకాశం బాగానే ఉంది కానీ అది మా సుధిగాడు ఫోన్ చేసి మంచి ఐడియా ఇస్తాడు, అక్కడికి అలవాటు అది. బ్లూ కలర్ నాకు తెలిసి లేడీస్ హాస్టల్ దాకా అవసరం లేదు సార్. ఇక్కడే బ్లూ కలర్ డ్రెస్ లో రష్మి గారు ఉన్నారు, అందులో లేడీస్ అడిగారు. ఓకే సార్, నా ప్రయత్నం నేను చేస్తా పక్క. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ నాగబాబు గారు, మీరు చెప్పినట్టు లేడీస్ హాస్టల్ దగ్గరకు వచ్చాను సార్. అంటే నా అదృష్టం బాగుండి గేట్ తీసే ఉంది సార్. గేట్ తీసున్నా గోడ దూకి వెళ్ళాలి. గేటు తీసినా గోడ దూకాల, కత్తున్నా కొబ్బరి బొండం చేత్తో కొట్టమన్నట్టు ఏంటి సార్ ఇది? ట్రై చేస్తా సార్. సార్ నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది సార్. అదే స్కిట్లు కొట్టాల్సిన వాడిని సెక్యూరిటీ గార్డు చైర్లు కొట్టేయాల్సి వస్తుంది. హాయ్ సార్, బాగున్నారా? అంటే మా లవర్ని హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా సార్. గోడకి ఎందుకు వచ్చావు మరి? కాదండి, నా లవర్ని ఇక్కడ జాయిన్ చేస్తే రేపు ఎవడైనా అట్లాగే గోడ దూకొస్తే దూకొచ్చా లేదా టెస్ట్ చేసా. కొంచెం ఒకసారి నేను టెస్ట్ చేసుకోవచ్చా? నీకు హెయిర్ ప్లాంటేషన్ చేయిస్తానండి ప్లీజ్, నా కోసం. నా లోపలికి వెళ్ళి చూసి వస్తానా? ఒకసారి వార్డుని పిలుస్తా. మీరు వార్డును కదా, మిమ్మల్ని చూసి వార్డుని అనుకున్నానే. సరే సార్, మొత్తానికి ఒప్పుకున్నాడు, నేను లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ మీలో ఎవరైనా బ్లూ డ్రెస్ అమ్మాయి ఉన్నారా? నాకు ఓన్లీ బ్లూ డ్రెస్సే కావాలి, మీ డ్రెస్సులు మాకొద్దు, మీ డ్రెస్సులు మాకొద్దు. ఇది బ్లూ డ్రెస్సేనా అనుకుంటా. సుధీర్కి ఇవ్వాల్సిన టాస్క్ అనవసరంగా నాకు ఇచ్చారు. ఇక్కడ ఏ అమ్మాయి? ఇక్కడ బ్లూ డ్రెస్ ఏమీ కనిపించట్లేదు సార్. అమ్మాయి ఒకసారి ఇలా రావా? ఈ అమ్మాయి ఎవరో చాలా బాగా నచ్చింది సార్ నాకు. మీరు అనుమతిస్తే ఈ అమ్మాయికి ప్రపోజ్ చేస్తా సార్. కావాలంటే మిమ్మల్ని సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్. ప్యూర్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయితోనే నువ్వు ప్రపోజ్ చెప్పాలి. ఓకే, బ్లూ డ్రెస్సే కావాలా? ఇది పట్టుకో, వెళ్ళి బ్లూ డ్రెస్ వేసుకొని రావచ్చుగా, ప్రపోజ్ చేస్తా. అయినా ఇక్కడ పెద్ద అందమైన అమ్మాయిలు ఎవరు లేరనుకో. ఏమో ఈ బ్లూ డ్రెస్ ఎక్కడ ఉందో ఏమో. నాగబాబు సార్, ఏంటి సార్ మాకు ఇది? సార్ అసలు బ్లూ డ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు సార్ ఇక్కడ? నాకు తెలిసి మీరు నాకంటే ముందు ఈ హాస్టల్కి వచ్చి ఎవరిని బ్లూ డ్రెస్ వేసుకోవద్దని చెప్పినట్టున్నారు. ఆ శాంతి స్వరూపును వినోదను బ్లూ డ్రెస్ వేయించి ఇక్కడ పంపించండి సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. సార్ మీ దయ వల్ల ఫస్ట్ టైం లేడీస్ హాస్టల్ రూమ్ లోకి తొంగి చూడబోతున్నాను సార్. ఆశీర్వదించండి సార్. అమ్మో, నాకే సంబంధం లేదు, నాకే సంబంధం లేదు సార్. చూసారా సార్, బూతులు తిట్టి డోర్లు వేస్తున్నారు సార్. మీరేమో ట్రూత్ ఆర్ డేర్ అన్నారు, అక్కడ బూత్ ఆర్ డోర్ అవుతుంది. ఈ బ్లూ డ్రెస్ అమ్మాయి ఎక్కడుందో? బ్లూ డ్రెస్ అమ్మాయి, ఓ బ్లూ డ్రెస్ అమ్మాయి, ఏడ చచ్చావే? నిన్ను ఎతకలేక చేస్తున్నాను కదే. సార్ ఇక్కడ ఎవరో ఒక్కసారి వచ్చిపోమో మెరుపు తీగలాగా ఒకరెవరో వెళ్ళారు సార్. నాకు తెలిసేది బ్లూ డ్రెస్సే. నాగబాబు గారు, మీరు బ్లూ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అని అడిగారు. ఇక్కడ బ్లూ టెంటే వేసుకుంది, దొరికేసింది. మీరు అదే కదా, ఇక్కడ ఏం పని మీకు హాస్టల్లో? ఐ లవ్ యూ. ఏంది పువ్వు? పువ్వా? పువ్వు అని మాకు కనిపించట్లేదా? అంటే ప్రపోజ్ చేద్దామని వచ్చాను. నాకా? ఒక చిన్న రిస్క్ లో ఉన్నానండి, మీరు ఇది ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ రీజన్ చెప్పండి. అంటే ఇది నాకు ఒక పెద్ద టాస్క్. ఏం టాస్క్? ఏం టాస్క్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఒక రోజు అయింది. పట్టుకొని చెప్తాను. ఏం పని అసలు ఇక్కడ? ఏం పని? ఓయమ్మా,
లేడీస్ హాస్టల్లో ఏంది ఇది? పట్టుకో ఒకసారి. నేను పట్టుకోండి, నేను ఎందుకు పట్టుకోవాలి? నీకు ఎందుకు వచ్చానో చెప్తా, రీజన్ కావాలంటే ఇది పట్టుకో. నాకు వద్దు. ఇది పట్టుకో తల్లి, నీకు దండం పెడతా. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడు విడిపోనని, ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని జతనీవని. సార్ నాగబాబు సార్, మీరు అనుకున్నది సాధించారుగా, మీ కళ్ళు చల్లబడ్డాయా సార్? ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఫస్ట్ టైం లేడీస్ హాస్టల్లోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది సార్. ఇలాంటి ఇవ్వచ్చు, పర్లేదు. ఒక్కరోజు నాకు తెలియకుండా నేను సుధీర్లో బిహేవ్ చేశాను సార్, చాలా బాగుంది. అందుకే సుధీర్ ఎప్పుడు ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడనేది ఇప్పుడు నాకు అర్థమైంది సార్. నన్ను రోజు పంపించండి సార్ లేడీస్ హాస్టల్కి. సో ఇప్పుడు చెప్పండి రాబాయిలు, ఎవరు ఎక్స్ట్రా జబర్దస్త్ గొప్ప అని చెప్పనా, లేకపోతే జడ్జిమెంట్ నా దగ్గరికి వచ్చేసింది? ఇప్పుడు యాక్చువల్గా నేను చాలా సందర్భాలు చెప్పాను సార్. నేను యాక్చువల్గా లైఫ్ ఇచ్చింది అభి అన్నని. అది ఇలాంటి సందర్భాల్లో ఒకసారి ఎందుకు చెప్పాలనిపించింది సార్ నాకు. అభి అన్నకి చాలా థ్యాంక్ యూ సార్, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నానంటే ఫస్ట్ కారణం అభి అన్న సార్. సో వీళ్ళైతే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి జబర్దస్త్ వల్ల పేరు వచ్చింది, డబ్బు వచ్చింది అంటున్నారు. కానీ నేను ఆల్మోస్ట్ 150 మూవీస్ చేశాను, పేరు డబ్బు అన్నీ చూసేసాను. కానీ జబర్దస్త్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు నన్ను గుర్తుపడుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ జబర్దస్త్ నాకు ఆ క్రేజ్ ఉంది. అండ్ నేనున్న పొలిటికల్ ఫీల్డ్ చాలా మెంటల్ టెన్షన్, టార్చర్స్ ఉంటాయి. సో నాకు ఏ జబ్బులు రాకుండా నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జబర్దస్త్. అండ్ వీళ్ళందరూ స్కిట్స్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అసలు నా మైండ్లో అప్పుడు ఎమ్మెల్యే కానీ పొలిటికల్ లీడర్ అనేది ఎప్పుడు ఉండదు. నేను ఎమ్మెల్యే అయ్యాను అంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్. జబర్దస్త్ లో లేము అనేది వీణే తట్టుకోలేదంటే ఇంక నేను ఎలా తట్టుకుంటాను చెప్పండి. సో నేను ఎప్పుడైనా పొలిటికల్ బిజీలో రాలేకపోతే రోజాని మార్చేసారు, రోజా ఇంకా చేయదంటే నాకైతే ఏడుపు వచ్చేసేది, టెన్షన్ వచ్చేసేది. ఇప్పటికి కూడా నాకు జబర్దస్త్ నుంచి తీసేస్తారంటే నేను అసలు తట్టుకోలేను. ఎందుకంటే నాకు డబ్బులు ముఖ్యం కాదు. ఇక్కడున్న వీళ్ళందరితో కూడా అందరూ ఆల్మోస్ట్ నా ఇంటి చుట్టూరే ఉంటారు. అందరిది ఇటు చూస్తే ఒకరు, ఇటు చూస్తే ఒకరు, పైన అందరు చుట్టూరు ఉంటారు. సో ఫ్యామిలీ లాగా అయిపోయింది. యాజ్ ఎ జడ్జిగా నువ్వు ఉంటే అక్కడ చెప్పాల్సిన మాట కానీ ఇది కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఐ కాంట్ ఇమాజిన్ వితౌట్ రోజా. ఫస్ట్ నన్ను చూడగానే జబర్దస్త్ అని మై డియర్ బాయ్స్, జబర్దస్త్ గొప్ప, ఎక్స్ట్రా జబర్దస్త్ గొప్ప కాదు. మనందరి మధ్యలో ఉండే ఒక 5 ఏళ్ల తాలూకు అనుబంధం చాలా స్ట్రాంగ్. ఈ జర్నీ మరికొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ఇది నిజమైన దసరా అంటే.